మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేదా భార్యాభర్తలలో సమస్యలు కానీ, లేదా వ్యాపారం మాకు అభివృద్ధి చెందడం లేదు అనుకున్నా, లేదా పిల్లలు సరైనటువంటి విధంగా మా యొక్క మాట వినడం లేదు అనుకున్నా, లేదా పిల్లలకు సరైనటువంటి మార్క్స్ రావడం లేదు అనుకున్నా, చిటికలో మీకు అద్భుతం సృష్టించేటువంటి రెమెడీ మీకు ఇక్కడ చూపించబోతూ ఉన్నాం. ఎందుకు అంటే ఎన్నో వీడియోలో కూడా చెప్పి ఉన్నాను నేను, గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే వాస్తవానికి కూడా మన కర్మ అనేటువంటిది పోవాలి కదా. బీయింగ్ ఏ గుడ్ కర్మ, క్రియేట్ గుడ్ కర్మ అంటే మీరు క్రియేట్ చేసుకోండి మంచి కర్మని ఇక్కడ. ఓకే, మీరు ఒక మంచి కర్మను క్రియేట్ చేసుకునేటువంటి విధంగా ఉండండి. ఓకే, ఒకరొక మాట అన్నారు అననివ్వండి, అది వారికే. ఒకరు మనల్ని డిస్టర్బ్ చేశారు, ఓకే విననివ్వండి. మన మనసును ఒక డిస్టర్బ్ చేశారు, ఓకే యాక్సెప్ట్. ఎవరో మనల్ని ఒక మాట అన్నారు, ఓకే యాక్సెప్ట్. ఇలా ఎప్పుడైతే ఉంటావో, నువ్వు ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ విధంగా, తప్పకుండా నువ్వు మంచి ఉన్నత స్థాయికి వెళ్తావు. ఏ గ్రహాలు నిన్ను ఇలాంటి ఇబ్బంది పెట్టవు. మరి అంతటి ఉచ్చ స్థితికి నువ్వు ఎప్పుడు వెళతావు? నీకొక గురువు కానీ, లేదా నీకొక జ్ఞానం కానీ రాదు. కనుక తప్పకుండా కూడా ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడేటువంటి వారు ముందుగా గణపతి దేవాలయానికి గరకను తీసుకొని వెళ్ళండి. ఆ గరక కూడా చక్కగా కూడా ఇట్లా, ఇవి సుమారుగా కూడా 21 ఉంటుంది. ఇలా 21 పూసలు ఉండేటువంటి దూర్వాను గణపతిని చక్కగా కూడా ఇలా దారముతో కట్టాలి. మంచిగా దారంతో కూడా పసుపు రాసినటువంటి దారాన్ని చక్కగా కట్టుతూ మన కోరిక చెప్పాలి. స్వామి గణపయ్య, నాకు ఈ కోరిక ఉన్నది, నా పిల్లలు అల్లరి చేస్తున్నారు, నా పిల్లలకు సరైనటువంటి మాటలు వస్తలేవు, నా పిల్లలు సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి గణపయ్య తండ్రి, లేదా నా భర్త నా మాట వినాలి, లేదా నాకు చక్కటి భార్య లభించాలి, లేదా చక్కటి భర్త లభించాలి తండ్రి గణపయ్య అని చక్కగా కూడా ముడివేసి ఇది పక్కన పెట్టుకోండి. దీని తర్వాత మనకు మందారం పూలు తెలిసినవే కదా. అందులో ఈ కలర్లో ఉండేటువంటి మందార పూలు చాలా రేర్. ఎరుపు రంగు మందార పూలు దొరుకుతూ ఉంటాయి, కానీ ఈ కలర్లో ఉండేటువంటి మందార పూల మాల కావాలి. ఇది సుమారుగా కూడా మనకు ఒక 21 పూలను సేకరించండి, లేదా 3 పూలనైనా సేకరించండి. ఓకే, ఇలా లేదా 12 పూలైనా పర్వాలేదు. సేకరించుకొని చక్కగా కూడా ఒక మాలలాగా చేయాలి. చక్కగా మాలలాగా చేసి దీన్ని గణపతికి అర్పించాలి. స్వామివారి మెడలో వేయమని చెప్పండి అక్కడ ఉండేటువంటి అర్చకులకు, లేదా మీరు విడిపూలు తీసుకువెళ్ళిన ఒక 3 స్వామివారికి పెట్టమని చెప్పండి. వారికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వండి ఖచ్చితంగా కూడా, ఎందుకంటే వారు కూడా ఆశపడతారు తప్పకుండా. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఈ విధమైనటువంటి పూలతో అమ్మవారికి లేదా గణపతికి మీరు ఎంత అర్చన కానీ, ఎంత పూజ కానీ చేస్తారో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది, 100%. కనుక ఈ విధంగా చేసి చక్కగా కూడా స్వామివారికి కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతి, ఇంత లావు మంచిగా ఉండాలి కొబ్బరికాయ. ఏవో చిన్నగా పొడుగ్గా ఇలా అలా అలా ఉండకుండా నేను చూపించుదామని చెప్పి తీసుకొచ్చాను. ఇలా మంచిగా పెద్దగా ఉండేటువంటి కొబ్బరికాయను చక్కగా కూడా పీచు తీసి చక్కగా కొట్టి 2 వక్కలుగా కూడా చేసి చక్కగా కూడా ఈ యొక్క తోకను తీసివేసి వెనకాల ఉన్న పిలకను చక్కగా మంచిగా స్వామికి సమర్పించారు. ఏదో కొడతారు, గట్టిగా పీకేస్తారు, ఆ పీచులు అలా విధంగా ఉంటుంది గలీజుగా. అలా కూడా ఇవ్వకూడదు, స్వామివారికి చాలా కోపం వస్తుంది అలా ఇస్తే. కనుక చాలా చక్కగా మర్యాదపూర్వకంగా సమర్పించండి. ఒక 5 బుధవారాలు కానీ, లేదా 5 మంగళవారాలు కానీ గణపతి స్వామివారికి ఈ విధంగా మీరు పూజ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 5వ వారం లోపే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీర్చగలుగుతాడు. ఈ గరకను మళ్ళీ కూడా మీరు సాయంకాలం వచ్చి వారికి చెప్పండి, అర్చకులకు గరక పక్కన పెట్టండి, గురువు గారు పూజలో పాల్గొనండి, స్వామివారికి లెఫ్ట్ సైడ్ పెట్టండి, ఈ యొక్క గరకను లెఫ్ట్ సైడ్ పెట్టాలి, ఎప్పుడైనా కూడా లెఫ్ట్ సైడ్ పెట్టమని చెప్పండి. ఈ గరకను తీసిన తర్వాత సాయంకాలం మళ్ళీ కూడా మీరు ఇంటికి తీసుకువెళ్ళండి. ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా కూడా దీన్ని మీరు ఒక ప్రసాదంగా స్వీకరించండి. ఇంట్లో సజ్జ మీద కానీ, లేదా దేవతార్చన పూజలు జరిగేటువంటి ప్లేస్లో కానీ చక్కగా పెట్టుకోండి. దీని పవర్ వేరే ఉంటుంది కనుక ఆ విధంగా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది.